బుద్ధిమంతులలో వరిష్ఠుడు హనుమంతుడు. వాయుపుత్రుడైన హనుమంతుడు రామాయణ మహామాల రత్నము. రామాయణ మహామాల మంత్రమునకు హనుమ రత్నము అంటే ముఖ్య శక్తి అన్నమాట. ఆయన జానకి దుఃఖమును పోగొట్టినవాడు. బుద్ధిమతం వరిష్ఠుడు. శ్రీరాముని కీర్తిస్తంభము ఆయన. రామసుగ్రీవుల మైత్రిని అగ్నిసాక్షిగా జరిపించినది హనుమంతుడు. సీతాదేవికి హనుమంతునికి అశోకవనంలో జరిపించిన సంభాషణ హనుమంతుని బుద్ధిమతం వరిష్ఠత్వమునకు నాంది. సీతాదేవిని తొలుత చూసినప్పుడు హనుమంతునికి కలిగిన భావము అతనికి తగినట్లుగా ఉన్నది. ఒక రాత్రి అశోకవనంలో విశ్రాంతి తీసుకోమని సీతాదేవి హనుమంతునికి చెప్పింది. అట్లు చేసించో తనకు కొంత దుఃఖోపశమనం కలుగును అన్నది. హనుమంతుడు రామునితో కలిసి తిరిగి రాగలడని ఆమె విశ్వసించింది. ఆ విషయం హనుమంతునికి చెప్పినది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాన్ లభేత్. మోక్షం పొందవాలన్నా శ్రీరాముని స్మరించాలి. ఐహికాముష్మికములైన ఐశ్వర్యములు పొందవాలనన్నా హనుమంతుని స్మరించాలి. రామ తాపిని ఉపనిషత్తు ఈ విషయం తెలియజేస్తున్నది. ఆంజనేయ స్వామి వాక్పటుత్వమును గమనించిన శ్రీరామచంద్రుడు ఇటువంటి మంత్రి ఉంటే చాలు, రాజ్యపాలన దిగ్విజయముగా చేయవచ్చును అని లక్ష్మణునితో చెప్పాను. ఈ విషయం మనకి రామాయణం ద్వారా తెలుస్తుంది. హనుమంతుని స్మరించడం వలన అవరోధాలు తొలగిపోతాయి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు.